మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి వీడియోని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు పేరట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు గడిచినటువంటి కాలమంతయు ఆయన రెక్కల చట్టున భద్రపరిచి బలపరిచి ఆరోగ్యాయుష్కాలనిచ్చి మరొక దినాన్ని దేవుని వాక్యాన్ని వినుటకు, దేవుని మాటలను తెలియచేయటకు, మరి ఆయా దేశాల ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఇట్టి అవకాశం దేవుడు మనకిచ్చినటువంటి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు మంచి ఉద్దేశంతో కొన్ని మాటలు మాట్లాడాలని మీ ముందుకు వచ్చున్నాను. చాలా క్లుప్తంగా కొన్ని విషయాలను తెలియచేస్తాను. జాగ్రత్తగా వినాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఏ మాటైనను మనం విన్నప్పుడు ఆ మాటను బట్టి అనేక మంది భక్తులు మాట్లాడుతూ, అనేక మంది పితరులు మాట్లాడుతూ, అనేక మంది సజీవ సాక్ష్యంగా నిలబడి మాట్లాడుతూ, దేవుని వాక్యము నన్ను బ్రతికించింది, దేవుని మాటను బట్టి ఈరోజు నేను జీవిస్తూ ఉన్నాను, దేవుని మాటను బట్టే నా జీవితం ఎంత బాగుంది అని అనేక మంది సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. అయితే ఈ దినాన్ని ఈ మాట ఒకవేళ నీవెక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా ఈ మాట వింటున్నావేమో, ఈ మాటను బట్టి ఒకవేళ నీ జీవితంలో ఏదైనా అవసరం కలిగి ఉన్నదేమో, ఈ మాటను బట్టి మన జీవితాల్లో ఉన్నటువంటి కొన్ని కొరతలు కావచ్చు, కొన్ని మన పరిస్థితుల్లో కొన్ని అవసరమైన మాటలు కావచ్చు. దేవుడి దినాన్ని కొద్ది నిమిషాలు మనతో మాట్లాడుచుంటుండగా మీరందరూ వినాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 46వ కీర్తన 11వ వచనం. 46వ కీర్తన 11వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటున్నది. నలభై 46వ కీర్తన 11వ వచనాన్ని కనుక మనం చూస్తే, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నప్పుడు శ్రేష్టమైనటువంటి మంచి మాట మనకు కనిపిస్తూ ఉన్నది. ఆ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ కూడా వినాలని, చూడాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. ఈ కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్నటువంటి ఒక మంచి మాట, కోరాహు కుమారులు రచించిరి. దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ హాని కలగదని, దేవుని ఆశ్రయం క్రింద మనం, దేవుని ప్రజలుగా మనం ఉంటే సురక్షితంగా ఉంటామని, ఆయన భద్రత ఉంటుందని కీర్తనకారుడు ఒక మంచి ఉద్దేశం కలిగి రాస్తూ ఉన్నాడు. దేవుడి ఆశ్రయం మనకుంటే, దేవుడు తోడు మనకుంటే మనం చాలా భద్రంగా ఉంటామని లేఖన భాగం తెలియచేస్తూ ఉన్నది. మనం ఇంకా చూస్తే దేవుని తోడు మనకు చాలా అవసరమని లేఖన భాగాల్లో అనేక పర్యాయములు మనం చూస్తాం. దేవుని తోడున్నటువంటి భక్తులు అనేక మంది వారి జీవితాల్లో వర్ధిల్లారని, దేవుని తోడున్నవారు వారి జీవితాల్లో వారు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా సఫలమైందని, దేవుడు తోడున్నవారు జీవితాల్లో గొప్ప కీర్తి పొందుకున్నారని, దేవుడు ఎవరికైతే తోడుగా ఉండి నడిపించారో వారి జీవితాల్లో గొప్ప ఆశ్రయాన్ని పొందుకున్నారని మనం చూస్తాం. నిర్గమకాండంలో కూడా ఒక మాట ఉంటుంది, జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయంలో 12వ వచనంలో చూస్తే, ఆయన నిత్యముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు ఒక సూచనని, ఐగుప్తి విషయంలో మోషేతో మాట్లాడుతూ, నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తరువాత నీవు తెలుసుకుంటావు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడే మాట్లాడుతున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట, ఆయన నిత్యముగా నేను నీకు తోడై ఉంటాను అని సెలవిస్తా ఉన్నటువంటి దేవుడు. తోడై ఉంటానన్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు అని లేఖన భాగం తెలియజేస్తూ ఉన్నది. మాట ఇచ్చినటువంటి మంచి దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, సర్వాధిపతి అయినటువంటి దేవుడు తన ప్రజలకు తోడై ఉండి నిత్యము వారిని నడిపించి మరియు అన్ని విషయాల్లో వారికి సహకారిగా ఉంటున్నటువంటి దేవుడు మన దేవుడు. ఆయన తోడై ఉండుంటే కనుక మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు చూస్తాం.
ఆయన తోడు మనకు చాలా అవసరమండి. భూమి మీద మనం చూస్తాం, చాలామంది తోడుంటాం అంటారు, కానీ కొంతవరకు మాత్రమే తోడుగా మన వెనకాల మన వెంట వస్తూ ఉంటారు. అయితే దేవుని తోడు, దేవుని ఆశ్రయము, దేవుని నీడ, దేవుని అండ వెళ్ళ ఉంటుంది కనుక దేవుని తోడు మనం కోరుకుందాం. దేవుని తోడు కోరుకుని, ఎందుకనంటే బైబిల్ చెప్తున్నది ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడై ఉంటాడని, దేవుడు నీకు తోడై ఉండునని, దేవుడు మనకు ముందుగా నడిచి మనకు తోడుగా ఉండి నడిపిస్తాడని లేఖన భాగాలు అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. అలాంటి దేవుని తోడు మనం కావాలని కోరుకున్నట్లయితే నీవెవరి తోడు గురించి నువ్వు ఆశపడొద్దు, కానీ దేవా నీ తోడు నాకు కావాలి ప్రభా, నీ తోడు నాకుంటే చాలు నాయనా. అందుకనే ఇక్కడ చక్కని మాట ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఆయన తోడు మనకు కావాలి అంటే, ఆయన అండ మనకు కావాలంటే, ఆయన ఆశ్రయం మనకు కావాలంటే ఆయనను ఆశ్రయించేవారుగా మనం జీవించుదాం. దేవుని మీద ఆధారపడదాం. దేవుడే నా సర్వమని కనుక దేవుని మీద ఆధారపడి ప్రథమ స్థానము దేవునికి కనుక నీవిస్తే, ప్రథమ స్థానం దేవునికి ఇస్తే, దేవుణ్ణి నీవు ఎప్పుడైతే వెంబడిస్తావో, దేవుని మాటకు విధేయత కలిగి జీవిస్తావో, ఆయన యందు భయభక్తులు గల వారిని దేవుడు తన తోడు, తన నీడ, తన అండ ఉంటుంది కనుక అలాంటి తోడు, అలాంటి నీడ, అలాంటి అండ మనందరి జీవితాలకి దేవుడు తోడై ఉండి మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాగణుడును, మహోన్నతుడును, కృప కలిగిన, ప్రేమ కలిగిన, దయగల తండ్రి, మీకు వందనాలు. ఆయా దేశాలు, ఆయా ప్రాంతాలు, ఆయా స్థలాల నుండి వినిచున్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. మీ లేఖన భాగం తెలియచేస్తూ ఉన్నది నాయన, నేను నీకు తోడై ఉంటానని మాట ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు. ఎవరు ఏ పరిస్థితిలో ఉంటున్నారో ప్రభా, ఏ బిడ్డలు తోడు లేక, నీడ లేక, అండలేక ఉంటున్నారో ప్రభు, ఎవరు ఒంటరి జీవితాలు జీవిస్తూ ఉన్నారో ప్రభా, మీ తోడు ఉంటేనైనా మాకు సమస్తము నైనా మీరు చేస్తారు కనుక ప్రభు, మీ తోడు, మీ సహాయం మా అందరికీ కావాలి. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. సంపూర్ణ కుటుంబాలను మీరు దీవించండి, ఆస్వాదించండి. వారి కుటుంబాలలో ప్రభు ఏ అవసరతలు కలిగి ఉన్నారో, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా వారికి ఉన్నటువంటి ప్రతి లేమిని తీసివేసి మీ తోడు ప్రతి కుటుంబం మీద, ప్రతి బిడ్డ మీద దయచేసి వింటున్న బిడ్డలందరినీ మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరాలు కూడా మీరు తీర్చి మీరు మహిమ పొందమని అడిగి ప్రార్థన చేసి ఇవన్నీ పొందుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. ఆమేన్.